విశ్రాంతినిచ్చెడు దేవా, శ్రమలెల్ల తీర్చుమయా. విశ్రాంతినిచ్చెడు దేవా, శ్రమలెల్ల తీర్చుమయా. సిలువాయనాశ్రయము, హాయిగా నచటుండెదను. సిలువాయనాశ్రయము, హాయిగా నచటుండెదను. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవానే వచ్చితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవానే వచ్చితిని. ప్రార్థించుమంటివి ప్రభువా, సంకట సమయములో. ప్రార్థించుమంటివి ప్రభువా, సంకట సమయములో. దయచూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయా. దయచూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయా. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవానే వచ్చితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవానే వచ్చితిని. నన్ను చేయి విడువకు నాదా, నిందలెన్నో పొందినను. నన్ను చేయి విడువకు నాదా, నిందలెన్నో పొందినను. నీకై సహించెదనంతా, నీ బలము నాకిమ్ము. నీకై సహించెదనంతా, నీ బలము నాకిమ్ము. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవానే వచ్చితివి. నీ ప్రేమ కనుగొనుచు దేవానే వచ్చితిని. జీవించి ఎదుగునట్లు జయ జీవితం బిమ్ము. జీవించి ఎదుగునట్లు జయ జీవితం బిమ్ము. ఫలించి వర్ధిల్లుటకై ప్రభువా నీ కృప నిమ్ము. ఫలించి వర్ధిల్లుటకై ప్రభువా నీ కృప నిమ్ము. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవానే వచ్చితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవానే వచ్చితిని. సియోను మూలరాయి అయ్యున్న ఓ ప్రభువా, సియోను మూలరాయి అయ్యున్న ఓ ప్రభువా. కలతాను చెందక నేను నీకై కనిపెట్టెదను. కలతాను చెందక నేను నీకై కనిపెట్టెదను. నీ పాద సన్నిధికి
కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవాని వచ్చితిని నీ ప్రేమ కనుగొనుచు దేవాని వచ్చితిని. Yeah. Thank you, sister. Before we go into spend in prayer, we will listen to the word of God. Praise the Lord, church. Can you hear me, brothers? I have some computer problem. I don't know whether it's can you hear me or not. If somebody can speak out. Brother, వినబడుతుందా brother? లేదు కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోవాలి సౌండ్. లోగా ఉంది వాయిస్. Praise the Lord, church. Can you hear me? Little bit. సతీష్ బ్రదర్ మీ వాల్యూమ్ కొంచెం పెంచాలనుకుంటా, చాలా మెల్లగా వినపడుతుంది. అదే బ్రదర్ సౌండ్ నా కంప్యూటర్ ప్రాబ్లం. ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్. వార్త 17వ అధ్యాయం 20 నుంచి 26 వరకు నేను చదువుతాను. యోహాను సువార్త John 17 chapter 17 from 20 to 26. యోహాను సువార్త 17వ అధ్యాయం 20 నుంచి 26. Neither pray I for these alone, but for them also which shall believe on me through their word, that they all may be one, as thou, Father, art in me, and I in thee, that they also may be one in us, that the world may believe thou hast sent me. And the glory which thou gavest me I have given them, and that they may be one, even as we are one, I in them and thou in me, that they may be made perfect in one, and that the world may know that thou hast sent me and hast loved them, as thou hast loved me. Father, I will that they also, whom thou hast given me, be with me where I am, that they may behold my glory which thou hast given me, for thou lovest me before the foundation of the world. O righteous Father, the world hath not known thee, but I have known thee, and these have known that thou hast sent me. And I have declared unto them thy name, and will declare it, that the love wherewith thou hast loved me may be in them, and I in them. Let's look unto the God for his grace. మహాపరిశుద్ధ జీవాధిపతి సర్వోన్నత ప్రేమ పూర్ణ నేత పరిశుద్ధ వందనాలు చెల్లిస్తున్నాయా. అల్ప మా జీవితంలో ప్రభా మరి దినాన్ని దయచేసి తండ్రి నాయన ఉదయకాలం మొదలుకొని ఇంతవరకు తండ్రి నీ కాపుదల భద్రపరిచి అనేక విషయాలు మీరు సహాయం చేశారయ్యా. మరి రాత్రికాల సమయం ముందు తండ్రి నాయన సంఘంగా కూడి ప్రభువ నీ వాక్యాన్ని ధ్యానించుటకు ప్రభువ ప్రార్థన విజ్ఞాపనలు చేసుకోవడానికి ప్రభావ మీరు దయచేసి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. ఈ లేఖన వాహనాన్ని ప్రభువ మేము ధ్యానిస్తుండగా తండ్రి నాయన ప్రభువ మీరు మాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి తండ్రి నాయన. నా మాటలను వ్యర్థమైన మాటలను తండ్రి నాయన మీరు బంధించండి ప్రభువ. తండ్రి నాయన ప్రభువ యూ పుట్ యువర్ వర్డ్స్ ఇన్ మై మౌత్ తండ్రి. మరి సంఘానికి క్షేమకరంగా ప్రభావ మా ఆత్మీయ జీవితానికి అభివృద్ధికరంగా ఉండటకు నీకు కృపను సహాయం చేయండి తండ్రి. నీ వాక్య వెలుగులో ప్రభావ మా జీవితాలు సరి చేసుకునే వారంగా మేము ఉండటకు నీ కృపను సహాయం చేయండి. వినగల చెవులు మీరు మాకు దయచేయండి తండ్రి. ఆయన గ్రహింపగలే మనసును మీరు మాకు దయచేయమని సమస్త ఘనత మహిమ మీకే చెల్లించుకుంటూ యేసయ్య నామమున అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ యోహాను సువార్త 17వ అధ్యాయంలో 20 నుంచి 26 వచనాలు చదివాం మనం. And this is the context. This is the Jesus Christ is praying before he go on to the sufferings, before he go on to this crucifixion. And this chapter, I think from 13th chapter 13th 14th 15th మేడ మీద మిద్దె మీద మరి disciples తో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు then at the last end of this chapter he comes in John 17. he started praying. ఈ ఎంటైర్ చాప్టర్లో ఈ చాప్టర్ని 3 విధాలుగా మనం చూస్తే మొదటిది తన విధంగా తన కోసం ప్రార్థన చేసినట్టు చూస్తాము. అండ్ సెకండ్ పారాగ్రాఫ్ వేర్ వి సీ హి ఈస్ ప్రేయింగ్ ఫర్ ద డిసైపుల్స్. అండ్ ద థర్డ్ వన్ వి సీ ఫ్రమ్ చాప్టర్ వర్సెస్ 20 నుంచి 26 వరకు హీస్ ప్రేయింగ్ ఫర్ ద బిలీవర్స్.
అది అసలు ఇక ఈ వాక్యాన్ని నేను ధ్యానించినప్పుడు నాకు కూడా వింత అనిపించింది. ఇక 20 వర్స్ మీ నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవల్లని వారి కొరకు ప్రార్థించుచున్నాను. దట్ మీన్స్ ఎట్ దట్ టైమ్ ఓన్లీ బిఫోర్ 2000 years only God was Jesus Christ was praying for me, for you, and for all of us. Those who believe him, who accepted him by believing him, వారందరి కొరకు ఆయన అక్కడ ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాం. అండ్ దిస్ ఇస్ ద లాంగెస్ట్ ప్రేయర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మరి దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు అది అని ఒక బర్డన్ ఆయన ఒక చూస్తుంటే అక్కడ ఏదో మనం బ్లెస్ చేయాలనో మనం మంచిగా ఉండాలనో అది కాదు. కానీ ఐ ఫౌండ్ లిటిల్ బిట్ స్ట్రేంజ్ అండ్ ఐ మెడిటేటెడ్ ఆన్ దిస్. నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని. ఇట్స్ అ గాడ్ డిజైర్ అండ్ బర్డన్ దట్ వి ఆల్ మే బి వన్నెస్. ఆయన మనమందరం ఏకంగా ఉండాలి. His desire is that we all need to be together and we all need together be one. That is the desire of him for the church, for the believers. ఏకమై ఉండవలని. ఎందుకు ఏకమై ఉండవాలని ప్రార్థన చేస్తున్నాడు? బికాస్ దట్ ఈస్ ద ఇన్హెరెంట్ నేచర్ ఆఫ్ ద గాడ్. Our God is the God of unity. God is the God of the unity. Right? When మనందరం ఏకంగా ఉన్నప్పుడు we portray the nature of the God's character. But God's character is the one, he brings the unity. He pleasure in the unity. But if you look at the other way around, మరి సాతాను ఏం చేస్తుంటాడు? ఆయన ఏంటంటే విభజించి పాలిస్తుంటాడు. He will divide and conquer, or divide and rule. అదే కదా మన లోకంలో ఏం చూస్తుంటాం? మనుషులను అన్ని విధాలుగా విభజిస్తారు. బేస్డ్ ఆన్ ద రేస్, బేస్డ్ ఆన్ ద caste, బేస్డ్ ఆన్ ద ఎకనామికల్ స్టేటస్, బేస్డ్ ఆన్ యువర్ knowledge. This is the way the world divides the humankind in a different sects. And you see, and that is the reason, many times politicians too take up all these, am I right? The world leaders. And that's where you have this disharmony in the world. But the God wants, ఆదామును అవ్వను ఏకపరిచాడు. Am I right? He wants to be all to be united, and that's his desire, and it's his burden. We all want to be united. But the Satan's or the devil's desire is, it's a disjoint. Am I right? If we are having bickering, quarreling, all this, then Satan gets the pleasure and he gets his achieve. But that brings the disgrace to the God. So ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించు. మనము ఏకమై ఇలాగున వారును ఏకమై ఉండవలనని. ఏకమై ఉండవలను. యూనిటీ మీన్స్ ఏ విధమైన యూనిటీ? am I right? యూనిటీ అంటే ఇప్పుడు అన్నిటిని సహించుమన, అన్నిటికీ ఎస్ అంటే ఎస్ అనమన. దట్స్ నాట్ ద బిబ్లికల్ యూనిటీ ఆర్ ద బైబిల్ సేస్. am I right? యూనిటీ మీన్స్ అక్కడ ఏమంటాడు? యు సీ, మనము ఏకమై ఉన్నలాగున అంటే అక్కడ ఒక ఎగ్జాంపుల్ మనకి ఇస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు, తండ్రి నేను ఏకమైనట్టు, నా యందు తండ్రి, తండ్రి యందు నేను ఏకమైనట్టు. అంటే God is one, but there are different forms. am I right? 3 forms. am I right? Son, Holy Spirit and the Father. అదే విధంగా వారు ఏ విధంగా అయితే స్పిరిచువల్ గా, ఆత్మీయతంగా విత్ వన్ పర్పస్ ఏకమై ఉన్నారో, దేవుడు మనందరినీ కూడా ఆ విధంగా ఏకమై ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ విధంగా దేవుడు మన కొరకు ప్రార్థన చేస్తున్నాడని ఇక్కడ మనం చూస్తున్నాం. బికాస్ ద ఇన్హెరెంట్ నేచర్ ఆఫ్ ద మ్యాన్ కైండ్, నా స్వభావం కానీ మీ స్వభావం కానీ, మనందరి స్వభావం ఏంటంటే స్వార్థపూరిత స్వభావం. Because it's a decisive mind. am I right? Human mind is a decisive mind. am I right? ఎందుకంటే మనము పాపంలో పుట్టాము, పాపంతో పెరిగాం కాబట్టి అన్ని బైబిల్లో ఉంటుంది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. బికాస్ ఇట్స్ ఏ decisive mind. So it's a decisive mind. God wants us, you molding your decisive mind to come into one unity as the God, దేవుడు కోరుకున్న ఏకత్వంలోనికి మనం రావాలి.
అర్థమే. అందుకనే ఒకసారి సామెతలు రండి, సామెతలు 6వ అధ్యాయము. సామెతలు 6, 16, 17, 18. ఇక్కడ దేవునికి అసహ్యమైనవి 6 అని చెప్తున్నాడు, హేయమైనవి 7 అని క్లియర్ ఇస్తున్నాడు. ఏ ఒక అసహ్యమైనవి ఏంటి? 6 గలవు, 7ను ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు కలవాడు, నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. ఇంగ్లీష్ లో బాగుంటుంది. ఎ ఫాల్స్ విట్నెస్ దట్ స్పీకెత్ లైస్ అండ్ హీ దట్ సోయత్ డిస్కార్డ్ అమంగ్ బ్రదర్. ఎవరైతే విభేదాలను పుట్టిస్తారో వారు దేవునికి ఏమంటున్నాడు? హస్సయులు. వాడు దేవుడు, గాడ్ విల్ హేట్ దెమ్ బికాస్ గాడ్ డిడ్ నాట్ లైక్ disunity or non-unity, అంటే quarreling or something among the church or among the brethren or among the believers, because that's will not portray the character of the God. So that is the reason here we are seeing God is praying for the unity. ఏక మనసు కలిగి ఉండాలి. ఎందుకంటే గాడ్, మన బిబ్లికల్ యూనిటీ అంటే మనం అన్నిటికీ అన్నిటికీ సహించాలని లేదు. ఇప్పుడు అన్నిటికీ సహించాలి, అన్నిటినీ మనం ఏకీభవించాలి అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే మనం వాక్యాన్ని, దేవుని కూడా పక్కకు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంటుంది. అది కొన్ని మన క్రైస్తవులలో చూస్తుంటాము, కొన్ని సంఘాలలో చూస్తుంటాం. మన అందరిని మెప్పించాలని కానీ, మరి అందరితో కలిసి ఉండాలి, అందరూ ఐక్యంగా ఉండాలనే ఆ తాపత్రయంలో మనం ఏం చేస్తుంటాం, ఒకసారి కొన్ని సంఘాలు కూడా దేవుని పక్కకు పెడుతుంటాయి, వాక్యాన్ని కూడా పక్కకు పెడుతుంటాయి. అటువంటి విషయంలో మనము ఐక్యంగా ఉండాల్సిన అవసరం లేదు. ద గాడ్ ఈస్ నాట్ స్పీకింగ్ అబౌట్ దట్ యూనిటీ హియర్. గాడ్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ద యూనిటీ దట్ ఈస్ సెంటర్డ్ ఆన్ ద క్రైస్ట్ అండ్ ఆన్ ద వర్డ్. ఏదైతే ఐక్యమత్యము క్రీస్తుని వాక్యాన్ని ఆధారం చేసుకుని ఉంటుందో అటువంటి ఐక్యమత్యాన్ని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అక్కడ పైన కూడా మనం చూసినప్పుడైతే దేవుడు ఏమంటున్నాడంటే, యోహాను సువార్త 17 చూడండి. నేను ప్రార్థించు 17వ అధ్యాయం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము, నీవు లోకం చూడండి, సత్యమందు వారిని ప్రతిష్ఠించము, సాంక్టిఫై దెమ్ త్రూ తై ట్రూత్, దై వర్డ్ ఈజ్ ట్రూత్. మరి నేను ఈ లోకానికి చెందిన వాడిని కాదు, మరి నన్ను నమ్మిన వాళ్ళు శిష్యులు కానీ దేవుని నమ్మిన వాళ్ళు కూడా ఈ లోకానికి చెందిన వాళ్ళు. దే ఆల్ బిలాంగ్స్ టు హిమ్. సో దట్ ఐఎమ్ నాట్ సాంక్టిఫై దెమ్ టు ట్రై టు ద వర్డ్ ఈజ్ ట్రూత్. అంటే వాక్యమే సత్యము అంటే మన యూనిటీ షుడ్ బి అలైన్డ్ విత్ ద క్రైస్ట్ అండ్ అలైన్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం ఆధారం క్రీస్తు లేని ఐక్యత, వాక్యపు ఆధారం లేని ఐక్యత వ్యర్థం. ఇప్పుడు మనము ఆది కాండము 11వ అధ్యాయాన్ని చూస్తాం. అక్కడ బాబేలు గోపురాన్ని కడతారు. అక్కడ వాళ్ళు దేవునికి విరోధంగా బాబేలు గోపురాన్ని కడతారు. అక్కడ ఏముంటుందంటే క్లియర్గా చాలా ఉంటుంది. వీళ్ళంతా ఏక భాష మాట్లాడుతుంటారు, వీళ్ళంతా ఒకటే జాతికి చెందిన వాళ్ళు, వీళ్ళంతా ఒకటే లాంగ్వేజ్ మాట్లాడుతుంటారు, అన్నీ కలిపి చేస్తారు. కానీ అక్కడ దేవుడు ఉండడు. దేవుడు అప్పుడు చూసి, అయ్యో ఇక్కడ అంతా ఏదో చేస్తున్నట్టున్నారు అని చెప్పేసి దే విల్ కమ్ అండ్ దే విల్ బ్రాట్ ఏ మిస్, వాళ్ళని చెదరగొట్టి వాళ్ళ భాషలే వాళ్ళకి అర్థం కాకుండా చేసేసి అక్కడి నుంచి వాళ్ళని చెదరగొడతాడు. అంటే యూనిటీ వితౌట్ క్రైస్ట్ అండ్ ద వర్డ్ ఈజ్ ఫ్యూటైల్. రైట్? సో దేవుడు ఇక్కడ మాట్లాడే ఐక్యత ఏంటంటే మరి క్రీస్తుని ఆధారం చేసుకుని, వాక్యాన్ని ఆధారం చేసుకునే ఐక్యత గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకనే వి షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. రైట్? మనము దేన్నైనా ఏకీభవించేటప్పుడు అయినా మరి మన బ్రదర్ అండ్ మధ్యలో కానీ, సంఘంలో కానీ, మరి విశ్వాసుల్లో కూడా దేనైనా ఏకీభవించడానికి ఇది వాక్యానుసారంగా ఉందా, ఇది దేవుడు చెప్పిన విధానంగా ఉందా అని తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మనము
మనుషులను మెప్పించడానికి కానీ, లేకపోతే అయ్యో మనం విడవబడతాము, మనం అందరిలో గుంపులో గోవిందా అంటే ఈజీ కదా, అందరు వెళ్ళిపోతున్నారు, నేను ఒక్కరిని ఎందుకు కాలు దూరడం ఎందుకు అనడం కంటే, మరి ఇది వాక్యాన్ని ఆధారితంగా ఉందా, లేదా ఇది మరి దేవుడు చెప్పిన విధంగా ఉందా, మరి వాట్స్ ద ఫౌండేషన్ ఆఫ్ డాక్టర్. ఎందుకంటే మనం డాక్టరీన్ విషయంలో కానీ, వాక్యం విషయంలో కానీ, దేవుని విషయంలో కానీ ఇతరులు మనతో విభేదించినప్పుడు మనం వారితో ఏంటిది అవసరం లేదు, అర్థమైపోయింది. సో సంఘంలో కానీ బిలీవర్స్ మధ్యలో దేర్ ఆర్ కొన్ని నెగోషియబుల్ థింగ్స్ ఉంటాయి, కొన్ని నాన్ నెగోషియబుల్ థింగ్స్ ఉంటాయి. అంటే దేర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్, సమ్ నాన్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇంపార్టెంట్ థింగ్స్ విషయంలో వి షుడ్ నెవర్ కాంప్రమైజ్. నువ్వు ఒంటరి అయినా కావచ్చు, నువ్వు ఏకాకి అయినా కావచ్చు, అది మరి వాక్యానికి విరుద్ధంగా ఉన్నప్పుడు, మరి వాక్యానుసారంగా లేదన్నప్పుడు మనము ఏకీభవించాల్సిన అవసరం లేదు. కానీ there are non-negotiable things, right? Non-negotiable things మరి సంఘానికి క్షేమాభివృద్ధి కలగటానికి అంటే what is good for the majority of the believers, that edifies the church, that brings glorification to the God, అవి మనం కొన్ని విషయాల్లో మనం కాంప్రమైజ్ అయ్యి మనం వెళ్ళవచ్చు. బట్ దోస్ ఆర్ ద థింగ్స్ దట్ బ్రింగ్స్ ద ఎడిఫికేషన్ టు ద చర్చ్. ద సెకండ్ థింగ్ ఏంటంటే ఐక్యత. ఒకడు తెలుగులో అంటారు భిన్నత్వంలో ఐక్యత అంటే ఏంటిదంటే వి ఆల్ బిలాంగ్ టు డిఫరెంట్ గ్రూప్స్, డిఫరెంట్ మైండ్ సెట్స్, డిఫరెంట్ పర్సనాలిటీస్ అండ్ డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ రకాలు. ఇప్పుడు మరి దేవుడు మరి 10 రకాల చర్చిని పెట్టలేదు, ఒక వన్ బాడీ ఆఫ్ క్రైస్ట్. మరి అమెరికన్స్కి ఒకటి, ఇండియన్స్కి ఒకటి, నేపాల్స్కి ఒకటి, లేకపోతే చైనీస్కి ఒకటి, అలా ఇట్స్ హోల్ వరల్డ్ రిప్రజెంట్స్ వన్ బాడీ ఆఫ్ క్రైస్ట్. అంటే దీంట్లో ఏ భేదమును లేదు. దట్ మీన్స్ even though we belongs to a different culture, different ethnicity, different background, different people, but we all come under the one umbrella and one harmony, that's the Jesus Christ. That means unity is diversity, am I right? భిన్నత్వంలో ఏకత్వం. ఆ ఏకత్వం ఎట్లా వస్తుందంటే క్రీస్తుని బట్టి, దేవుని బట్టి ఏకత్వం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మనం లీగోస్ చూస్తాం. ఇప్పుడు లీగోస్తో నేను స్ట్రక్చర్ బిల్డ్ చేసాం అనుకోండి, లీగోస్తో స్ట్రక్చర్ బిల్డ్ చేస్తే దాంట్లో ఒక్కొక్క లీగో పార్ట్ డిఫరెంట్ షేప్ ఉంటుంది, అన్ని సేమ్ షేప్ ఉండవు. సో ఆల్ వి ఆర్ బికాస్ మన సంఘంలో డిఫరెంట్ టాలెంట్స్, డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ డిఫరెంట్ పర్సనాలిటీస్, అన్ని రకాల మనుషులు మనం ఉంటాం. సో మన ఇన్ ద సిమిలర్ వే ఇఫ్ యు సీ ఏ మ్యూజికల్ కాన్సర్ట్కి వెళ్ళినప్పుడు ఒకరు చూడండి, ఒకరు పియానో ప్లే చేస్తుంటారు, ఒకరు తబలా ప్లే చేస్తుంటారు, ఒకరు పాట పాడుతుంటారు, ఒకరు వాయిలిన్. దే మే బి ప్లేయింగ్ ఎ డిఫరెంట్ నోట్, దే మే బి ప్లేయింగ్ ఎ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్, దే మే బి ప్లేయింగ్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ అన్ని కలిపి కూడా ఆ సాంగ్ని కానీ ఆ పీస్ ఆఫ్ మ్యూజిక్ని మెలోడీగా రావడానికి. సో ఈ అన్ని చిన్న చిన్న డిఫరెంట్ షేప్ ఉన్న లీగోస్ కూడా అన్నీ ఆ స్ట్రక్చర్ని బిల్డ్ చేయడానికి, ఒక బ్యూటిఫుల్ స్ట్రక్చర్ రావడానికి. సో ఇన్ ద సిమిలర్ ప్యాటర్న్, సో ద యూనిటీ వాట్ గాడ్ ఈస్ టాకింగ్ ఈస్ ఇట్స్ ఎ డైవర్సిటీ విత్ ఎ హార్మోనీ ఇన్ క్రైస్ట్. ఐఎమ్ రైట్? విత్ ఎ హార్మోనీ ఇన్ క్రైస్ట్ అంటే మనం క్రీస్తులో మనం అందరము అంటకట్టబడ్డప్పుడు, మనం అందరం ఏకమై ఉన్నప్పుడు, మనం ఒక చెట్టుకు ఎట్లా ఉంటే మనం అంతా డిఫరెంట్ బ్రాంచెస్ లా ఉంటాం అంతే. జస్ట్ బాడీ ఆఫ్ క్రైస్ట్ ఇస్ resemblance of body, I mean, right? Different organs, different parts of the body, they are a different function and different nature and different what you get strengths. నా చేతికున్న బలము నా ఇయర్కి ఉండదు, నా ముక్కుకు ఉండదు. సమ్ ఆర్ సెన్సిటివ్, సమ్ ఆర్ ఇన్ ద వెరీ స్ట్రాంగ్ అండ్ ద డిఫరెంట్ వే. సో దట్స్ ద రీజన్ గాడ్ ఈస్ గివింగ్ అ రిసెంబ్లెన్స్. ఐ మీన్, రైట్? యూనిటీ మీన్స్ ఇట్స్ డైవర్సిటీ విత్ హార్మోనీ. అంటే మనందరము ఇట్స్ నాట్ అ సేమ్నెస్. నేను మీలా ఆలోచించాల్సిన అవసరం లేదు, మీరు నాలాగా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎవరిలా అందరూ ఒకేలాగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ బట్ వి ఆల్ షుడ్ కమ్ అండ్ వర్క్ ఫర్ వన్ పర్పస్ అండ్ వన్ కాజ్. మరి దాంట్లో తేడా. ఇప్పుడు చూడండి, దేవుడు ఏమన్నాడు? హోలీ స్పిరిట్, సన్ అండ్ ఫాదర్, ఇట్స్ వన్ గాడ్, బట్ దేర్ ఆర్ 3 different forms. I mean, right? Christ came, Son came to give his life for you and me. Holy Spirit is preparing you and is edifying you. So they are doing different function, but they are all one together. అలానే మనం కూడా ఏంటంటే ఆయన ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు.
We may be a different people with a different perspective, different ideology. అంత మాత్రాన మనము విభేదించాల్సి డిస్హార్మోనీ తీసుకురావాల్సిన అవసరం లేదు. బికాస్ వీ కెన్ ఆల్ వర్క్ విత్ టు బ్రింగ్ వన్ హార్మోనీ. బట్ ద ప్రాబ్లమ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విల్ హ్యాపెన్ బికాస్ ఏమైతే అంటే our preferences becomes the priorities. Preferences becomes the priorities or the purpose. Am I right? మనకు ఒక గోల్, ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్కి మించి ప్రిఫరెన్సెస్ మీన్స్ నాకు ఒక ప్రిఫరెన్స్ ఉంది, ఇది ఈ విధంగానే చేయాలి. ఇంకొక బ్రదర్కి ఇంకో విధంగా ఒక ప్రిఫరెన్స్ ఉంటుంది, ఇది ఈ విధంగానే చేయాలి. సో మనం ఏం చేస్తామంటే జిద్దుగా నా ప్రిఫరెన్స్ ఇట్లా కాబట్టి ఇది ఇట్లనే జరగాలి. బికాస్ ద ప్రిఫరెన్సెస్ బికమ్స్ ద ప్రయారిటీ ఆర్ ద పర్పస్ ఆఫ్ ద చర్చ్ or the purpose of the God. అప్పుడు ఏమవుతుందంటే we lose the unity. It brings the disagreement. It brings the disaccord among the believers, among the church. So God is praying actually. I surprised when I read this verses. ఆయన దేని గురించి ప్రే అంటే ఏకంగా ఉండాలి అంటే దేవునికి ముందే తెలిసేమో, ఎందుకంటే పై వచనాలు ఉంటాడు శిష్యుల కొరకు ప్రార్థించేటప్పుడు కూడా రెండు విషయాలు వాళ్ళ కోసం ప్రే చేస్తారు. వీరందరూ ఏకమై ఉండాలని ఒకటి, రెండోది వీళ్ళు దుష్టుని నుంచి వీళ్ళని తప్పించుము అని, దుష్టు నుంచి తప్పించుము. ఎందుకంటే నేను ఉన్నన్ని రోజులు వారిని అందరినీ నేను I kept together, I took care of them, but I am leaving from this world. And since I am leaving from this world, he is pleading to the Father, protect them, keep them together, and also protect them from the evil. In the similar fashion, he is also praying for the church. The church is not yet established at that time. ఆయన ఇంకా చనిపోబడలేదు, సిలువ వేయబడలేదు. ఇంకా కానీ ఫ్యూచర్లో జరిగే దాని గురించి ముందే దేవుడు నీ కొరకు, నా కొరకు, అందరి కొరకు అక్కడ మీరందరూ ఏకంగా ఉండాలి. So what we are seeing is unity that is centered on Christ and that is based on the word. ఇంకోటి ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం. That means unity with the diversity but with the harmony with the Christ. Am I right? అందుకని ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 3:13-15 చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక ఇక్కడ చూడండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలి గల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేస్తున్న ఒకరినొకడు సహించుచు, ఒకరినొకడు క్షమించుచు, ప్రభువును మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి. క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడిద్దరి. బికాస్ యు కాల్ టు బి వన్ ఈవెన్ దో విత్ ద డిఫరెన్సెస్. When you creep among those differences, Christ as a centerpiece, అప్పుడు మనకి క్వాలిటీస్ అని వస్తాయి. ఏమైతుంది? సో you'll try to forgive others. మనం ఇతరులకు క్షమించడానికి ఇష్టపడతాం, తగ్గించుకోవడానికి ఇష్టపడతాం, దీన మనసు కలిగి ఉండడానికి ఇష్టపడతాం. ఇంకేంటి అన్ని ఇక్కడ 13-14 అన్ని చూడండి. ఎప్పుడైతే మనం క్రీస్తును కలిగి ఉండకుండా ఉంటామో అప్పుడు ఏమవుతుంది అంటే as long as things are favor for us, as long things are good for us, as long as other person is okay, I am agreeing with him, he is agreeing with me, you are okay. But as soon as the things will depart apart because there is no bond there, am I right? So then you will fall apart. That is the reason దేవుడు ఏమంటున్నాడంటే unity in diversity with the harmony with the Christ. రైట్. సో ఇంకొకటి మొదటి పేతురు 3:8 కూడా మనం అక్కడ చూసినట్టయితే అక్కడ కూడా మంచి చెప్తుంటాడు. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులై ఉండుడి. ఏమంటాడు? మనం ఏక మనస్కై ఉన్నప్పుడు we are one unity. ఏంటంటే we will share the burden, we will share, will express the brotherlyhood, సహోదర ప్రేమ, ఒకరి కష్టాలు ఒకరు పాల్పొంది కరుణా చిత్తులు వినయ మనస్కులై ఉండుడి. The same thing. Am I right? So even though we are people with a diversity, but when we accepted Christ, am I right, we come under one body with the Christ as the bond.
సో ఇంకొకటి ఇక్కడ దేని గురించి యేసుక్రీస్తు ఏమంటున్నాడు, ఏక మనస్కులై ఉండడాన్ని సో ద యూనిటీ వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ ద బైబిల్ ఈస్ దట్ యూనిటీ బేస్డ్ ఆన్ ద మ్యూచువల్ రిలేషన్షిప్ విత్ గాడ్. అందుకేమంటాడు, తండ్రి నీవు నేను ఉన్నట్టు వారును కూడా ఏకమై ఉన్నాడు. అంటే మనలో సంఘాలలో కానీ బ్రదర్లో కానీ మన ఫ్యామిలీస్లో కానీ ఎప్పుడైతే నీకు ఆ యూనిటీ బ్రేక్ అవుతుంది, ఎప్పుడు ఏంటంటే వీ డోంట్ హ్యావ్ the relationship. Am I right? When we don't have the relationship with the God, manamu nenu I have my relationship with God, you have your relationship with God, annappudu there is no differences. Am I right? Because you understand the purpose of the life, you understand the purpose of the church, you understand the purpose of your role. I understand the purpose of my role, I understand the purpose of my everything. Am I right? So మ్యూచువల్ రిలేషన్షిప్ విత్ ద గాడ్, అప్పుడే ఐక్యంగా ఉండడానికి వీలవుతుంది. అందుకనే సంఘాలలో మనం ఎందుకు చిన్న చిన్న వాటికి డిస్టర్బ్ అవుతుంటాం, చిన్న చిన్నది ఏంటంటే మ్యూచువల్ రిలేషన్షిప్. ఈ బ్రదర్కు ఉన్న అండర్స్టాండింగ్ ఇంకొక బ్రదర్కు ఉండదు, ఈ సిస్టర్కు ఉన్న అండర్స్టాండింగ్ ఇంకొక సిస్టర్కు ఉండదు, బికాస్ ఆఫ్ దేర్ రిలేషన్షిప్ విత్ ద గాడ్. ఇప్పుడు చూడండి, మనం అందరికీ ఒకటే అండర్స్టాండింగ్, రిలేషన్షిప్, ఒకటే కాజ్. ఇఫ్ యూ హ్యావ్ కామన్ కాజ్ అండ్ కామన్ గోల్, దెన్ ఎక్కడ ఇష్యూ వస్తుంది? మనకు ఇష్యూ రాదు ఎక్కడ. వి మే లుక్ ఎట్ థింగ్స్ ఇన్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్. రైట్ బ్రదర్, ఈ రోడ్ మనం అందరం ఒకటే దారికి వెళ్ళాలి, అందరం కలిసి మనం ఒక ప్లేస్కి ఫ్రెడరిక్ పోనీ అందరం కలిసి మనం ఒక ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఆ ప్లేస్కి వెళ్ళడానికి రకరకాల దారులు ఉన్నాయి, అంటే డిఫరెంట్. ఐ మే సే దట్ రూట్ 70 నుంచి వెళ్తే ఫాస్ట్గా వెళ్తామంటే, ఇంకో బ్రదర్ లేదు బ్రదర్ రూట్ 90 నుంచి వెళ్దామంటారు, ఇంకో బ్రదర్ అంటే లేదు బ్రదర్ 40 నుంచి వెళ్దామంటారు. Maybe everybody, but if our destination is not same, our purpose and our cause is not same, our understanding is not same, then it brings a discord. In a family kuda ante, bharya bhartala madhya kuda ante, because am I right? If you have husband and wife are like minded, because husband thinks in certain way, wife thinks in certain way, but a wife thinks in certain priorities, husband has certain priorities, but doesn't matter. But still God made them unified to be one together. Am I right? Because there is a reason, there is a purpose. And when we understand the role of each one of them in the family, irrespective of the differences, irrespective of the ideology, irrespective of your choices, we will stay together. Am I right? In the similar manner in the church also. Am I right? So mana cause, mana goal, mana purpose should be clearly understood, clearly defined. ప్రతి ఒక్కరికి అది ఒక అవగాహన. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ద పర్పస్ ఆఫ్ ద లైఫ్ నీకు తెలిసి ఉండాలి, ద పర్పస్ ఆఫ్ ద చర్చ్, వై గాడ్ క్రియేటెడ్. ఎందుకంటే పై వచనాల్లో యోహాను సువార్త 17 అంటాడు, ప్రభువా నీవు నన్ను, క్రీస్తు ప్రార్థన చేసి, యూ గ్లోరిఫై మీ బికాస్ ఐ అకంప్లిష్డ్ మై వర్క్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా పూర్తి చేశాను అని దేవుడు అక్కడ, క్రీస్తు అక్కడ ప్రార్థన చేసినట్టు పై వచనాలు చూస్తుంటాం. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ అండ్ ఎ పర్పస్ ఫర్ ద చర్చ్. వాట్ ఇస్ ద ప్లాన్ అండ్ పర్పస్ ఆఫ్ ద చర్చ్? టు డెమాన్స్ట్రేట్ ఫర్ హిస్ గ్లోరీ. am I right? to teach, to communicate his word. am I right? To demonstrate his glory ఏంటంటే Christ should be the center in the church. Christ, నేను కాదు, మీరు కాదు, ఎవరు కాదు, Christ need to be the center in the church. If everybody has that mindset of keeping Christ as the center in the church, then there won't be no differences. Then there won't be no misunderstandings. Am I right? But if I have a different understanding, and that's where we see many of the differences among the believers, differences in the church. మరి చాలా చర్చిలలో అలజడి, మరి సంఘాలలో అలజడి కారణం ఏంటంటే వాళ్ళ ప్రిఫరెన్సెస్ ప్రయారిటీ అయిపోతుంది. దేవుని చిత్తానికంటే, నా చిత్తము దేవుని చిత్తానికంటే ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ ఐ, ఇట్స్ నాట్ అబౌట్ యూ, ఇట్స్ నాట్ అబౌట్ ఎనీ వన్, బికాస్ మ్యాన్ కైండ్ ఈస్ crooked. When I say crooked, I come, you come, everybody comes, because the man's nature is a selfish nature. Man's nature is a selfish nature. Am I right? So when this selfish nature wants to do the things for the own gain, for the own purpose, for the own thing,
బట్ గాడ్స్ నేచర్ ఇస్ డిఫరెంట్, రైట్? సో మనం రక్షణ పొందినంత మాత్రాన మనం బాహ్యంగా మన మనసు, మన తలంపులు, మన ఆలోచనలు మారవు. So what we need to do is, when we come, when we listen, when we seek, we also need to pray for the God. Am I right? Because the unity only comes from the above, not it's the one we created. కీర్తనలు 133, కీర్తనలు 133లో క్లియర్గా ఉంటుంది. అక్కడ క్లియర్గా రాస్తాడు ఏంటది, ఒకసారి చూద్దాం. కీర్తనలు 133. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. హౌ గుడ్ అండ్ హౌ ప్లెజెంట్ ఇట్ ఈస్ ఫర్ ద బ్రెదరన్ టు డ్వెల్ టుగెదర్ ఇన్ యూనిటీ. అంటే మన ఐక్యంగా ఉంటే ఎంత మేలు. ఇట్స్ గుడ్ బికాస్ ఇట్ portrays the God's character. The God is the God of unity, and it's ఎంతో మనోహరం. ఇట్స్ a pleasure, ఇట్స్ జాయ్ఫుల్. అందరం కలిసి ఉన్నప్పుడు ఏ పని చేసినా, ఏది చేసినా we can joyfully do together, because when we are one unity. Am I right? So then he gives, like, 2 examples, just like it, ప్రీషియస్ ఆయింట్మెంట్. అది తల మీద పోయాడు, అహరోను గడ్డం మీదగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండ మీదకి దిగివచ్చు హేర్మోన్ మంచు వలె నుండును, ఆశీర్వాద్ మంచు వలె నుండు. అంటే ఈ 2 విషయాల్లో, ఒకటి పరిమళ తైలాన్ని పోలుస్తున్నాడు, ఒకటి హెర్మోన్ మంచు, ద మౌంట్ డ్యూ ఆఫ్ ఆన్ హెర్మోన్. అంటే పైనుంచి వచ్చినవి 2 సింబాలికల్ రిప్రజెంటేషన్ నుంచి. ఇట్స్ ద నాట్ యూనిటీ ఇస్ ద వన్ గాడ్ ఇస్ ద మ్యాన్ క్రియేటెడ్, ఇట్స్ గాడ్ డిజైర్డ్ వన్. కానీ మనుషులంగా, విశ్వాసులంగా, సంఘముగా మనం దాన్ని కాపాడుకొనుటకు ప్రయాసపడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:2లో క్లియర్గా అక్కడ ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:2. కాబట్టి మీరు సమాధానము బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును. ఎవరు కలిగిస్తున్నారు ఈ ఐక్యము? బికాస్ ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారమై ప్రేమతో ఒకరినొకడు సహించు. దిస్ ఇస్ ద యూనిటీ ఇస్ క్రియేటెడ్. మీరు, నేను ఎక్కడెక్కడి నుంచి వచ్చాం, రైట్? బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ నాట్, దేవుడు, మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2లో కూడా చూస్తాము, దేర్ ఈస్ ఏ ఇన్ హోస్టాలిటీ, దేర్ ఈస్ ఏ సెపరేషన్ బిట్వీన్ జూస్ అండ్ జెంటైల్స్. God, Jesus Christ came, shed his blood and united everyone. There is no Jew, there is no Gentile. మీరు, నేను కూడా ఎక్కడెక్కడ బ్యాక్గ్రౌండ్ నుంచి, ఎక్కడి నుంచో మనము ఒక సంఘానికి అంటకట్టబడ్డాము. వీఆర్ ఆల్, బికాస్ ఇట్స్ గాడ్స్ ప్లాన్ అండ్ పర్పస్, అండ్ ఇట్స్ ఆత్మ కలిగించు ఐక్యమును. దట్ మీన్స్ దిస్ ఇస్ ద గాడ్ వన్ హూ డిజైర్డ్ ఇట్. కాపాడుకుంటేందు శ్రద్ధ కలిగి. బట్ వీ నీడ్ టు స్ట్రైవ్ టు బీ టుగెదర్. స్ట్రైవ్ టు బీ టుగెదర్. అది చాలా కష్టమైన పని. ఎందుకంటే మనం కలిసి ఉండుట ఇట్స్ నాట్ సులభమైన పని కాదు. విడిపోవటం చాలా ఈజీ. చూడండి, ఎనీథింగ్ యూ బిల్ట్ ఇట్, ఒక బిల్డింగ్ బిల్డ్ చేయండి, ఏం చేయండి, ఇయర్స్ టుగెదర్ యూ వర్క్ ఆన్ ఇట్, యూ స్పెండ్ టైమ్ టు బిల్డ్ ఇట్. బట్ ఇన్ ఆర్డర్ టు బ్రేక్ ఇట్, ఇట్స్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఇట్స్ ఎ మూమెంట్, ఇట్స్ ఎ డే, రైట్? సో కాబట్టి అది పడిపోకుండా, అది మరి దాన్ని ఐక్యాన్ని కాపాడుకున్నట్టు మనము శ్రద్ధ వహించాలి. ఎట్లా శ్రద్ధ వహించాలి? మనం క్రీస్తును కలిగి ఉండి, మనం ఇంతకుముందు చూసిన కొలస్సీయులకు రాసిన పత్రికలో, మనం దేవుని కలిగి ఉండి, దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు నీవు నీ స్వభావాన్ని నువ్వు మార్చుకుంటుంటావు. ద గోల్ ఆఫ్ ద చర్చ్, ద గోల్ ఆఫ్ యూ బీయింగ్ ఎవ్రీథింగ్, గాడ్ విల్ స్పీక్ టు యూ, గాడ్ విల్ టాక్ టు యూ. అప్పుడు నీ స్వార్థపూరితమైన ఆలోచన, స్వార్థపూరితమైన బుద్ధిని నువ్వు విడిచిపెట్టడానికి, నువ్వు మారడానికి, అప్పుడు ఇట్ డజంట్ మ్యాటర్, బికాజ్ యూ హ్యావ్ వన్ కామన్ గోల్. ఇక్కడ ఉంటుంది కదా బైబిల్లో, ఇక్కడే ఉంటుంది 4వ వచనం చూడండి. దిస్ వన్ బాడీ, వన్ స్పిరిట్, దిస్ ఈవెన్ యీ ఆర్ కాల్డ్ ఫర్ వన్ హోప్ ఆఫ్ యువర్ కాలింగ్. ఒకటే శరీరము, ఒకటే దేవుడి, ఒకటే అన్నప్పుడు ఈ విభేదాలు దేనికి? బికాస్ దిస్ ఇస్ ఆల్ మ్యాన్ మేడ్. This is all man-made because of man. He's in the sin. Am I right? Man is a self-centered. Human being is a self-centered. ఎవరిడన్నా పోతే ఏం పర్లేదు, నాకు మేలైందా, నా మాట నెగ్గిందా, నేను కరెక్టా, రాంగ్. That's what the human nature. But when we start to molding ourselves into the image of the Christ, because we can come as one unity, one body.
అదే దేవుడి క్రీస్తు యొక్క ప్రార్థన. ఇట్స్ అ బర్డన్. హీఈస్ ప్రేయింగ్ ఇన్ John chapter 17 from 20 to 28. You all be in one mind, oneness. Oneness doesn't mean sameness. It's not uniformity. It's not like, unity means it's not like uniformity. It's a diversity with, with the same goal cause. Am I right? Christ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. Am I right? There's one God with the 3 different purposes or the different forms or whatever you say. That's what God is, explaining to us what do you mean by the unity. Am I right? We may be with the different perspectives, different ideas, but we are all as one cause to bring souls, to what, participate in building His kingdom. Am I right? To care for the souls. Am I right? To edify one another. So ఈ కామన్ కాజ్, కామన్ గోల్స్ మనం ఉన్నప్పుడు we will ready to forgive, we will ready to step down, we are ready to take a back step, we are ready to, without your mistake, you are ready to forgive. Without your mistake, you are ready to say sorry. Without your mistake, you can step down. Without your, you can all do. If you are not doing all these things, then we have a selfish nature. Am I right? When we have selfish motives, then that creates a turbulence. That brings a disaccord among the brethren, among the church, among the family, and everything. So that is the reason God is so మనము ఈ ప్రార్థనకి వెళ్ళేక ముందు కూడా మనం దేవుని అడగాలి, ప్రభువా, ఎందుకంటే దేవుడి పరిశుద్ధాత్మ సహాయం చేస్తే తప్ప ఇది మానవ సంబంధమైనది కాదు. ఇట్స్ డిఫికల్ట్ ఫర్ us. We can only strive to keep it together. We need to. బట్ వి సీక్ గాడ్. ఇక్కడ కూడా చూస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభువా వీరందరూ ఏకముగా ఉండునట్లు అని ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ప్రార్థన, ప్రభువా నన్ను మార్చుము, నా స్వార్థభరితమైన బుద్ధిని తీసివేయము, నన్ను నీ స్వారూప్యములకు మార్చుము. నీ స్వారూప్యములు మార్చుకున్నప్పుడు మనము అన్నిటికీ తగ్గించుకోవడానికి, వినేదం కలిగినడానికి, క్షమించడానికి, ప్రేమించడానికి, ఇవన్నీ చేసినప్పుడు ఇక క్లియర్గా దర్ ఇస్ అ బెనిఫిట్ ఫర్ ఇట్. వాట్ ఈస్ దట్ ఈస్ ద బెనిఫిట్. ఐ యామ్ రైట్? ఇక్కడ యోహాను సువార్త 17 దాన్ని బట్టి ఏం చేస్తాడు ఇతరులు, ఇక్కడ క్లియర్ రాసుంటారు కదా, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు. దెన్ వాట్ సేస్, దెన్ వరల్డ్ విల్ నో దట్. వరల్డ్ ఎప్పుడు తెలుసుకుంటుంది? సంఘము యూనిటీగా ఉన్నప్పుడు, బ్రదర్ని యూనిటీగా ఉన్నప్పుడు, సంఘములో అటువంటి క్వాలిటీస్, మరి ఆయన స్వారూప్యాన్ని సంఘము ప్రతిబింబించినప్పుడు మనం లోకానికి సువార్త చెప్పాల్సిన అవసరం లేదు. లోకం తెలుసుకుంటుంది, అయ్యో ఈ సంఘానికి వెళితే, ఈ సంఘంలోకి వెళితే ఐ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ఐ ఫీల్ ద పీస్, ఐ గెట్ పీస్ దేర్, ఐ గెట్ బ్లెస్డ్ దేర్. ఇక్కడ కూడా చూడండి, కీర్తన 133 కూడా ఉంటుంది కదా, అది దాంట్లో ఒక వర్డ్ ఉంటుంది. ఐ విల్ క్లోజ్ షార్ట్లీ. అది అచ్చట చూడు, ఇక్కడ లాస్ట్ వచ్చాడు, సియోను కొండల మీదకి దిగువచ్చు హెర్మోను మంచువలి నుండును, ఆశీర్వాదములు శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చినాడు. హీఈస్ కమాండింగ్. ఎక్కడైతే యూనిటీ ఉంటుందో, ఎక్కడైతే వన్నెస్ ఉంటుందో, వాట్ ఈస్ సేయింగ్, దిస్ ఇస్ బ్లెస్సెడ్నెస్, there is the everlasting life, there is a peace. The people will see. Am I right? We can see God manifesting in the church, we can see God manifesting in the family, we can see God manifesting among the brethren when we are united. Am I right? When we are united because for one cause, for the one purpose, irrespective of our differences, we should be united for one cause and one purpose. That's what God desire. Then we can see a miraculous things God manifests in the church. He will do. Am I right? సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంతో మేలు, అది మనోహరం. It's a blessing to the church, it's a blessing to many. And by this people will know that, దేవుని తెలియని వాళ్ళు కూడా దేవుడు ఏమని చెప్తాడు, they will know that this is the place where we can experience the God. So let's pray for the God. ప్రభువా, మరి అలాంటి మనసు నాకు దయచి, అలాంటి ఐక్యత మాకు దయచి అని మనం దేవుని వేడుకోవచ్చు. మే గాడ్ బ్లెస్ హిస్ వర్డ్.